హాయ్ హలో నమస్తే, నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి అప్డేట్ న్యూస్ అంతా మీకు వస్తుంది. గుడ్ లక్ టు ఎంఆర్ న్యూస్. దిస్ ఇస్ అప్పారావు జబర్దస్త్. నమస్కారం. ఎంఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆదివారం కావలి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో కావలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అళహరి సుధాకర్, నెల్లూరు టౌన్ ఇన్ఛార్జ్ సుజయ్ బాబులతో కలిసి 5,000 మందికి జనసేన పార్టీ క్రియాశీల సభ్యులకు క్రియాశీలిక కిట్ ను అందజేశారు. ఈ కిట్ లో సభ్యత్వం కార్డు, సర్టిఫికేట్, పవన్ కళ్యాణ్ గారి స్టిక్కర్ ఉంటుందన్నారు. క్రియాశీల సభ్యత్వం పొందిన వారు ప్రమాదంలో మృతి చెందిన వారికి 5 లక్షల రూపాయల బీమా, ప్రమాదంలో గాయపడిన వారికి 50,000 రూపాయలు వస్తుందన్నారు. నేటి నుంచి క్రియాశీల సభ్యులకు అందరూ నేటి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. రికార్డ్ స్థాయిలో ఎంతో మందికి సభ్యత్వం ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, జనసేన పార్టీ తరఫున సభ్యత్వంలో ఎన్నో అడ్వాంటేజెస్ ఉంటాయి. అవన్నీ కూడా వివరించడం జరుగుతుంది. ముందుగా మనకి చీఫ్ గెస్టులుగా విచ్చేసినటువంటి మన నెల్లూరు తర్వాత రాష్ట్ర నాయకులు కూడా వచ్చిన్నారు ఇక్కడికి. వారందరినీ కూడా ఆహ్వానించుకుందాం. ముందుగా మా సుజయ్ బాబు, కావలి టౌన్ అధ్యక్షులు, నెల్లూరు టౌన్ అధ్యక్షులు సుజయ్ బాబు గారికి స్వాగతం. అలాగే మన వీర మహిళ నాగరత్నం గారికి, కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్, నెల్లూరు నుంచి పిలవగానే విచ్చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు మేడం. అలాగే మా కావలి నెల్లూరు జిల్లా కార్యదర్శి ఆలియా గారు వచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే సీను పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కోవూరు నియోజకవర్గం నుంచి వచ్చేసిన సీను గారికి, అదేవిధంగా మా డైనమిక్ లీడర్ మా నలిశెట్టి శ్రీధర్ అన్న, ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి, కొంతమంది మా వాలంటీర్స్ కి చిరు సత్కారం చేసుకోవాలని వాళ్ళ చేతుల మీద కూడా చిరు సత్కారం చేయవలసిందిగా కూడా కోరుతున్నాం. వాళ్ళ పేర్లు కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలా శ్రీనాథ్, అలా శ్రీనాథ్ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మా నెల్లూరు అధ్యక్షులు సుజయ్ అన్న, అదేవిధంగా కోవూరు ఇన్ఛార్జ్ సీనన్న, అదేవిధంగా ఆత్మకూరు ఇన్ఛార్జ్ మన శ్రీధర్ అన్న, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ మాకు చాలా సపోర్ట్గా మహిళలకి మేమున్నాము, ఏమైనా మేము చూసుకుంటాము అని అనునిత్యం వెంటగా ఉండే మా నాగరత్నకి అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ జనసేన క్రియాశీలక సభ్యత్వ కార్డు పంపిణీ కార్యక్రమానికి మేము సైతం అంటూ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కావలి నియోజకవర్గంలో జనసేన అనేది చాలా గట్టిగా, చాలా బలంగా ఉందని చెప్పి మాకు క్రితంలో కూడా తెలుసు. అదే అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ఇక్కడ కావలి నియోజకవర్గంలో మా కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ అళహరి సుధాకర్ గారి నేతృత్వంలో ఇక్కడ ఘనంగా ఇంతమంది కొన్ని వేల సంఖ్యలో ఈరోజు క్రియాశీలక సభ్యత నమోదు చేయడం నిజంగా చాలా అభినందనీయం. నిజంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున, అదేవిధంగా నెల్లూరు జిల్లా జన సైనికుల తరఫున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే అత్యధిక సంఖ్యలో ఈరోజు మీరు ఇక్కడ నమోదు చేసిన దానికి, అదేవిధంగా దీనివల్ల వచ్చే ఉపయోగాలు కానీ పవన్ కళ్యాణ్ గారు క్రితంలో ప్రతి ఒక్క కార్యకర్త కుటుంబానికి భరోసాగా ఉంటూ ప్రతి ఒక్క కార్యకర్తకి నేనున్నాను, ఆయన కుటుంబానికి నేనున్నాను, ప్రమాద బీమాగా 5 లక్షల రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. కరెక్ట్గా ఇది మనం స్టార్ట్ చేసేటప్పటికి భారతదేశంలో ఇటువంటి కార్యకర్తకి భరోసా ఇచ్చే ఏకైక రాజకీయ పార్టీ ఒక పవన్ కళ్యాణ్ గారి సాధ్యంలో జనసేన పార్టీ. రానున్న రోజుల్లో కూడా ఇంకా పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలకి ఏ విధంగా అండగా ఉంటారో మనం క్రితంలో కూడా చూసాం. ఆ రోజు మనకి కాళహస్తిలో ఓ కార్యకర్తకి ఇబ్బంది జరిగితే హుటాహుటిన బయలుదేరి అక్కడికి వచ్చారు. అదేవిధంగా ఎటువంటి కార్యకర్తకి ఒక చిన్న ఇబ్బంది కూడా కలగకుండా చూసుకునే గొప్ప నాయకుడు మనకి ఈరోజు లభించడం నిజంగా చాలా అభినందనీయం. ఇదే విధంగా ఈసారి కార్యకర్తలందరికీ ఈసారి ఐడెంటిటీ కార్డ్ ఫస్ట్ అందరికీ మొబైల్లో పంపించారంటే ఫస్ట్ వాలంటీర్స్ కానీ క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న వాళ్ళకి కానీ
కానీ మనందరం ఖచ్చితంగా మాకు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ యొక్క ఐడెంటిటీ కార్డ్ మాకు ఉండాలి అని చెప్పి మనం అందరం గట్టిగా కోరుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు మళ్ళా ఒక 2 నెలలు 3 నెలల తర్వాత ఒక ఐడెంటిటీ కార్డుని పంపించి అదేవిధంగా ఒక భరోసా పత్రాన్ని కూడా అందరికీ అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని వాలంటీర్లు వచ్చి ఇక్కడ ఎవరైతే అఫీషియల్గా పనిచేస్తున్నారో వాళ్ళ చేతికి అందించి ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రతి ఒక్క కార్యకర్తకి ఈ ఐడెంటిటీ కార్డు అందేలా ఈరోజు చర్యలు తీసుకోవడం నిజంగా హైకమాండ్ వారికి కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా కావలి జనసేనని ఇంకా బలోపేతంగా చేసి ఈసారి కావలి టికెట్ మన జనసేనకి దక్కేలా మీ కార్యకర్తలందరూ చూస్తారని చెప్పి సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన.